అందరికీ నమస్కారం. మీరు తిరిగి చెప్పకపోతే నేనేం మాట్లాడా, మీరు కూడా నమస్కారం చెప్పాలి. అందరికీ నమస్కారం. గట్టి ఒకసారి చప్పట్లు కొట్టండి. అరే హాల్ మారుమోగిపోవాలన్న చేతులెత్తి గట్టిగా కొట్టండి. ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అందమంద కృష్ణుడు, ఒక్కడే ఒక్కడు అందరి ఆత్మీయుడు, ఒక్కడే ఒక్కడు ఎదురు నడిచే వీరుడు. చెదిరిపోయిన జాతులను కూడగట్టుతుంటాడు, చెదరగొట్టె శక్తుల చెదరంగమాడే చాణక్యుడు, ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు. 30 ఏళ్ల క్రితం నాడే ముప్పును కనిపెట్టినోడు, ఎదురొచ్చిన ఉప్పెనలకి చెమటలు పట్టించినోడు, చినుకై ఒక్కడే దునికి తుఫాను వలె ఎదిగినాడు, అసమానతల తలలను సునామి వలె ముంచినోడు, లెక్కలేని రాబందుల రెక్కలు తెగ నరికినేడు, వర్గీకరణ వాటా లెక్క తేల్చుతున్నవాడు, ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు. మనువాదులనెదిరించిన మరో జాంబవంతుడు, అహంకార కోటలను కూల్చిన హనుమంతుడు, రాజ్యంతో రాజీ పడి ఏనాడు బతకనోడు, తల ఎత్తుకు బతుకుటలు నింగి తనకు సాటి రాదు, వర్గవర్ణ భేదాలకు ఉరితాళ్లను బిగించాడు, కుల పోరుకు పలు రకాల రాజ్యాంగం రచించాడు, ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు, ఒక్కడే ఒక్కడు అందరి ఆత్మీయుడు, ఒక్కడే ఒక్కడు ఎదురు నడిచే వీరుడు. ఒక్కడేనా కాదా? ఒక్కడే అయితే చేతిలో పెట్టండి అందరు. సింగిల్ ఫింగర్, ఒక్కటే వేలు, ఒక్కడే. 2 రాష్ట్రాలకు హర్యానా అర్జెంటుగా కిందికి వెళ్ళి ఎవరైనా కింద మానిటర్ చేయండి, డప్పులు కొట్టొద్దని చెప్పండి, డప్పులు ఆపేయండి అన్న కొద్దిసేపు ప్లీజ్. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అర్థం కాదు, డప్పుల్ని ఆపేయండి, వాళ్ళని దగ్గర పెట్టుకోండి. ఇంకా అన్న మాట్లాడేది ఉంది, కాసిమన్న స్పీచ్ చాలామంది వినాలని వచ్చి ఉంటారు, ఆయన ఇచ్చే సందేశం కోసం వచ్చి ఉంటారు, కృష్ణన్న కోసం వీళ్ళంతా పడి వస్తారు. మనం మాట సరిగ్గా రీచ్ అవ్వకపోతే మనం పెట్టిన సభ వృధా అయిపోతుంది. ఒకడేనా కాదా? ఎత్తండి, ఒకడైతే ఇట్లా ఏం చెప్పినాం దీంట్లో? రాజ్యంతో రాజీ పడి ఏనాడు బతకనోడు తల ఎత్తుకు బతుకుటలో నింగి తనకు సాటి రాదు అని చెప్పినాం. ఏ రాజులకైనా తల వంచిండా కృష్ణన్న? ఏ ప్రభుత్వానికైనా తల వంచిండా? చెప్పండి గట్టిగా. ఏ పదవినైనా తీసుకున్నాడా ఏ రోజైనా? ఒకవేళ కృష్ణన్న పదవి అడిగితే ఆయన కాళ్ళకు చెప్పుల్లాగా ఎప్పుడో వచ్చేటి ఎన్నో పదవులు. ఆయన కోరుకున్న పదవి పేరు మాదిగ రిజర్వేషన్ ఒక్కటే. ఏ ప్రభుత్వం దగ్గరికి గడప దొక్కి మాట్లాడినా నా జాతికి రిజర్వేషన్ ఎప్పుడు కల్పిస్తారు అని మాట్లాడతాడు. ఇంతకంటే గొప్ప నాయకుడు, ఇంతకంటే జాతి కోసం తప్పించేవాడు మళ్ళా పుడతాడా? అందుకే చెప్పిన ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఎదురు నడిచినోడు. ఎవ్వరి కోసమైనా ముందు నడిచింది కృష్ణన్నే. కృష్ణన్న వెంట ఇట్లనే ఉందామని అందరూ ఏది ప్రామిస్ చేయండి, ఇట్లా చివరి దాకా ఇట్లనే కొనసాగాలి. వర్గీకరణ తర్వాత కూడా వర్గీకరణని ఆపడం ఎవరి తరమైన అయిద్దా? ఈ రోజు 1,00,000 డప్పులు కొడుతున్నాం, రేపు 1,00,00,000 డప్పులు కొడతాం. కాకపోతే
రేవంత్ అన్న తొందరగా చేయి. అందరికీ మాదిగ ఉద్యమాభివందనాలు. థ్యాంక్ యూ. హరి అన్న, ఇక్కడ కుటుంబం మొత్తం ఉన్నది. నేను పుల్ల శ్రీనివాస్ గారు హన్మకొండలో ఉండుంటే ఇక కొంచెం మంచి పని చేసేవాళ్ళం ఆడ. అందరు ఇక్కడ ఉండగా మమ్మల్ని పిలిచి అది చేసినాం. అందరూ ఈయన ఉన్నారు కదా ఫ్యామిలీ అంతా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.